అందం వస్తుందామా రేపు 4వ తారీఖు ఫిబ్రవరి 4వ తారీఖున జరగబోయేటువంటి చేనేత బేరీ సభ మన నెల్లూరు కిసాన్ నగర్ నందు గల డీజీపీ కళ్యాణ మండపం నందు అత్యంత వైభవంగా మన చేనేత సమస్యల మీద చర్చించేందుకు మన చేనేత కుల పెద్దలు స్థానిక కుల నాయకులు అందరూ కూడా హాజరయ్యి చాలా విజయవంతంగా దాన్ని జరిపిస్తున్నారు. అందుకు మన చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ ద్వారా గత 2 నెలలుగా మన సభ్యులందరూ కూడా అన్ని గ్రామాలకి అన్ని మండలాలకి వెళ్ళి మన చేనేత కుల బాంధవుల్ని పలకరించి వాళ్ళని ఈ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యత గురించి వాళ్ళకి తెలియపరిచి వాళ్ళందరినీ ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసేదానికి కావాల్సిన నిధులు కూడా మన చేనేత కుల బాంధవుల ద్వారానే తీసుకోవడం జరిగింది. వాళ్ళల్లో ప్రముఖులైనటువంటి కొంతమంది మన ఎంజీపీఎస్ గంగాధరం గారు మరియు విఆర్ కన్స్ట్రక్షన్ అధినేత చేపూరు శ్రీనివాసులు గారు మరియు నక్కా వెంకటేశ్వరరావు గారు మరియు దొంతి శారదమ్మ గారు ఇట్లాగా చాలామంది మన డీజీపీ కళ్యాణ మండపం అధినేత గిరిప్రసాద్ గారు ఇట్లాగా మన కుల పెద్దలందరూ కూడా దీనికి సహకరించి నిధులు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరిపించేందుకు వాళ్ళందరూ కూడా సహకరించారు. అదేవిధంగా అన్ని ఊళ్ళలో ఉన్నటువంటి మన చేనేత కుల బాంధవులందరూ కూడా వాళ్ళ శక్తి కొలది ఈ కార్యక్రమానికి నిధులు ఇవ్వడం జరిగింది. అందుకు అందరూ కూడా బాగానే స్పందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని రేపు ఉదయాన 4వ తారీఖు ఉదయాన 9 గంటలకి మైపాడిగడి సెంటర్ నుంచి భారీ ర్యాలీ అనేది జరుగుతుంది. తప్పిట్ల వాయిద్యాలు బాణాసంచా కాల్చుకుంటా డీజే సౌండ్స్ తోటి చేనేత పాటలు పాడుకుంటూ మన కుల పెద్దలందరినీ తీసుకుని సమూహంగా ఒక పెద్ద భారీ ర్యాలీ జరుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మన చేనేత కుల బాంధవులందరూ కూడా తొందరగా 9 గంటల నుంచి అక్కడికి హాజరయ్యి ఈ ర్యాలీ కార్యక్రమంలో జయప్రదం చేయాల్సిన ప్రార్థిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ చేనేత బేరీ సభలో మనం చర్చించడానికి అంశాలు ఒకటి వచ్చి మన చేనేత కుల బాంధవులు ఎక్కడైతే జనాభా ప్రాతిపదిక ఎక్కువ ఉందో వాళ్ళ ఉండే ప్రాంతాన్ని బట్టి వాళ్ళకి రాజ్యాధికారంలో కూడా అవకాశాలు కల్పించాలని ప్రభుత్వానికి తెలియజేసినటువంటి ఒకటి. రెండవది మన చేనేత విద్యార్థులకు కూడా మిగతా కులస్తులైనటువంటి విద్యార్థులకి ఇచ్చేటువంటి విదేశీ విద్యకు కావాల్సిన రాయితీలు కూడా వాళ్ళందరికీ ఎలా ఇస్తున్నారో అలాగే మన చేనేత విద్యార్థులకు కూడా ఇవ్వాలని ప్రభుత్వానికి తెలియజేసేందుకు చేస్తున్నాము. అందులో చేనేత నేస్తానికి 24,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నారు. దాన్ని కూడా ఉప వృత్తుల వాళ్ళు కూడా కొంత సాయం చేయమని చెప్పేసి అని ఒక 6 మంది ఉప వృత్తుల వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రభుత్వం ద్వారా సాయం అందేందుకు దీని గురించి కూడా చర్చించడానికి కూడా చేస్తున్నాము. అందులో 50 సంవత్సరాలు నిండిన తర్వాత పెన్షన్ ఇచ్చే దానికోసం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మగ్గం ఉంటేనే పెన్షన్ ఇస్తామని అంటున్నారు. మగ్గం నేస్తా ఉంటే పెన్షన్ దేనికి? మగ్గం నేసేవాడికి పెన్షన్ దేనికి? ఇలాంటి విషయాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియపరచాలంటే ఆ తెలియపరిచే వ్యక్తి రాజ్యాధికారంలో మన చేనేత బుధవారం బాలాజీ చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ జిల్లా కన్వీనర్ని. ఫిబ్రవరి 4వ తేదీ కిసాన్ నగర్ నందు గల డీజీపీ కళ్యాణ మండపంలో చేనేత కులాల బేరీ సభ జరుగుతుంది. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం మా చేనేతలు వాళ్ళ సమస్యలు మా లక్ష్యాలు మేము ఎలా వాటిని పరిష్కరించుకోవాలా, ప్రభుత్వాల నుండి మేము ఎలా సాధించుకోవాలా అనే దాని మీద ఒక పెద్ద వర్క్షాప్ లాగా ఈ చేనేత వృత్తిని చేసే వాళ్ళ ద్వారా అందరి దగ్గర నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని మా పెద్దలు కర్నూలు ఎంపీ గారు డాక్టర్ సంజీవ్ కుమార్ గారు, మరో పెద్దలు నిమ్మల కిష్టప్ప గారు వీళ్ళంతా హాజరవుతున్నారు. జిల్లాలో ఉండే కొంతమంది చేనేత పెద్దలు వస్తున్నారు. మా చేనేత కులాల జనాభా అంతా ఒక 3-4 వేల మంది హాజరవుతున్నాం. అందరం కూర్చొని దీన్ని ఒక చర్చా వేదికగా మా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్ళాలి, మా జనాభా ఎంత, మాకు రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు ఎంత, మాకు అరాకరా కేటాయింపులు అది ఎలా చాలటం లేదు. ఈ విధంగా మమ్మల్ని అణగదొక్కుతుంటే ఆ అణగదొక్కిన రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలకు కానీ మాయం కూడా బలహీనం కాదు బలవంతులం, మమ్మల్ని కానీ గుర్తించకపోతే ఓటు ద్వారా మీరు తగిన మూల్యాన్ని మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది రాజకీయ పార్టీలారా అని చెప్పే ఒక బలమైన ప్రయత్నమే ఈ చేనేత కులాల బేరీ సభ. ఓ రాజకీయ పార్టీలారా మమ్మల్ని కానీ
మేము బలంగా ఉన్న దగ్గర సీట్లు కానీ మాకు బడ్జెట్లో కేటాయింపులు కానీ మీరు కానీ నిర్లక్ష్యం చేశారనుకో మీరు రాబోయే ఎలక్షన్లో చాలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దాన్ని గుర్తుపెట్టుకొని మా చేనేతల్ని అందరూ అన్ని రాజకీయ పార్టీలు ప్రాధాన్యత కల్పించిన ఎడల మేము రేపు ఈ కార్యక్రమం గురించి జిల్లాలో దరిదాపు 100 గ్రామాలు పర్యటించాం, సభలు నిర్వహించాం, మా వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసాం, అందరిని ఆడకి తీసుకొస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, మేము బలహీనలం కాదు, బలవంతులమే. మా మీద దాడులు చేస్తే తిరగబడతాము, సమాధానం చెప్తాము అని సమాజానికి మిగతా వర్గాలకి పంపే కార్యక్రమే ఈ చేనేత కులాల బేరీ సభ. జిల్లాలో ఉండే చేనేత సోదరులందరూ ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కుటుంబంతో హాజరై జయప్రదం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు ఆసిం సురేష్, చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. ప్రధానంగా ఆదివారం 4వ తారీఖు చేనేత విజయబేరీ సభ కిసాన్ నగరు ధోనిపత్తి గిరిప్రసాద్ కళ్యాణ మండపంలో, అంటే డీజీపీ కూడా అంటారు, ఆ కళ్యాణ మండపంలో ఒక భారీ సభ జరగబోతుంది. 9 గంటలకి ర్యాలీ మైపాడు సెంటర్ నుంచి, గేట్ సెంటర్ నుంచి కూడా ర్యాలీ స్టార్ట్ అవుద్ది. కరెక్ట్గా 10 గంటలకి సభ స్టార్ట్ అవుద్ది కళ్యాణ మండపంలో. ఇది చేనేత కార్మికులు, చేనేత కుల ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఇతర పనులు చేసేటువంటి చేనేత కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా, సోదరులందరూ, సోదరీమణులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాల్లో వచ్చేటువంటి అనేక సమస్యలు, చేనేత కులాల ఇబ్బందులు అది గమనం పెట్టుకొని దాని మీద చర్చా వేదికగా రేపు ఆ కార్యక్రమం జరగబోతుంది. అదేవిధంగా నిధులు కూడా మాకు జనాభా ప్రాతిపదికన ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా ఈ చర్చ కూడా జరగబోతుంది. దీనికి రాష్ట్రం నుంచి ప్రధానమైనటువంటి వక్తలు, మంచి ముఖ్య అతిథులు డాక్టర్ సంజీవ్ కుమార్ గారు, ఆయన ఎంపీ పార్లమెంటు కర్నూలు, అదేవిధంగా నిమ్మల కృష్ణప్ప గారు మాజీ చేనేత మినిస్టర్ వర్యులు, ఆయన కూడా విచ్చేస్తున్నారు. దాంతోపాటు నెల్లూరు జిల్లాలో ఉండే ప్రముఖులు కూడా, దానికి చేనేత కుల ప్రముఖులు కూడా హాజరవుతున్నారు. ఇది అందరూ కూడా గమనించి పూర్తి స్థాయిలో ఈ జిల్లాలో ఉండేటువంటి చేనేత కుల నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి ప్రధానంగా కోరుతున్నాం. చేనేత విజయబేరీ తలపెట్టి ఈనాటికి 50 చిల్లర రోజులైంది. 60 రోజులతో పూర్తి చేసుకోబోతున్నాం ఈ విజయబేరీని. ఆ విజయబేరీకి ప్రతి గ్రామం నుంచి కుటుంబ సభ్యులతో అందరూ కూడా కలిసి రావాలని కోరుకుంటున్నాం. ఈ విజయబేరీ మన కులాలకి అన్నిటికీ కూడా మంచిగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని అందరం కలిసి మాట్లాడుకొని ముందుకు పోతామని కోరుకుంటున్నాను. నమస్కారం. రేపు ఫిబ్రవరి 4వ తేదీ జరిగే చేనేత విజయబేరీ సభకు నెల్లూరు జిల్లాలోని చేనేత కార్మికులందరూ కలిసి విరివిగా చేనేత విజయబేరీని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మాజీ సొసైటీ అధ్యక్షుడు పోతే ఈ విజయబేరీ 4వ తేదీ జరిగే విజయబేరీ మహోత్సవం జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబం నుంచి కనీసం 2 వస్తే చాలా బాగా జరుగుతుంది ఈ ప్రోగ్రాము. ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబంలో, ప్రతి ఏరియాలో ప్రతి ఒక్క మహిళలు ఎక్కువ మంది రావాలని కోరుకుంటూ జై చేనేత, జై చేనేత, చేనేతల ఐక్యత, చేనేత కులాల ఐక్యత, చేనేత కులాల ఐక్యత. జయప్రదం చేయండి చేనేత విజయబేరీ సభ 4వ తారీఖు. జయప్రదం చేయండి చేనేత విజయబేరీ సభ 4వ తారీఖు. జయప్రదం చేయండి చేనేత విజయబేరీ సభ 4వ తారీఖు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.